తిరుమలకు కారులో లేదా బైక్పై వెళుతున్నారా? అయితే వీడియో మీకోసం. మీరు తిరుమల వెళ్ళినప్పుడు కొండపైకి ఎంటర్ అయ్యాక తెలియక ఒక్కసారి హార్న్ కొట్టినా లేదా అవసరం లేకుండా సైరన్ వాడినా జరిమానాతో పాటు కేసు కూడా పడే అవకాశం ఉంది. ఎస్, తిరుమలలో సౌండ్ పొల్యూషన్ పెరుగుతుండటంతో భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమల మొత్తం నో హార్న్ నో సైరన్ జోన్ గా అమలు చేస్తున్నారు. జిఎన్సీ టోల్ గేట్ నుంచి తిరుమల మొత్తం 2 ఘాట్ రోడ్లలో కూడా ఈ నిబంధన వర్తిస్తాయి. కేవలం సాధారణ వాహనాలకే కాదు, వివిఐపి ప్రోటోకాల్ వాహనాలు, అంబులెన్స్ కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సైరన్ ఉపయోగించాలి. అంతేకాదు, మోటార్ వెహికల్ యాక్ట్ అనుమతించిన డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వచ్చే హారన్లు, మోడిఫై చేసిన సైలెన్సర్లు, లౌడ్ ఎగ్జిస్ట్లు వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే గత 6 నెలల్లో 42 వాహనాలపై కేసులు నమోదు చేసి 64,475 రూపాయల ఫైన్ కూడా వేశారు. అయినా మమ్మల్ని ఎవరు చూడడం లేదు కదా, హార్న్ కొట్టేద్దాం అని కొట్టారంటే మాత్రం వెంటనే దొరికిపోతారు. ఎందుకంటే తిరుమల ఏర్పాటు చేసిన 2,000కు పైగా సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు 24/7 నిఘా ఉంచుతున్నారు. దీని ఆధారంగా నో హార్న్ జోన్ లో హార్న్ కొడితే మాత్రం ఫైన్ వేరున్నారు. నెక్స్ట్ టైం మీరు తిరుమలకు వెళితే హార్న్ కొట్టకుండా ట్రై చేయండి, లౌడ్ సైలెన్సర్ ను వాడకండి. లేదు మేము హార్న్ కొట్టకుండా ఉండలేమంటారా? అలా అయితే గోవింద దర్శనం కంటే ముందే ఫైన్ రిసిప్ట్ మీ చేతిలో ఉంటుంది. తిరుమలకు వెళ్లే మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి.